దేవుడు ఇదే అంటున్నారు, మేము వెలుగుగా జీవించాలి అని. మీ ద్వారా కొన్ని ఆత్మలు కూడా దేవుడు రాజ్యంకి వెళ్ళాలి. చాలా విశ్వాసులు ఇదే అంటారు, ఇది దైవజనుల పని. ఎవరి పని? దైవజనుల పని. ఇక్కడ రాయలేదు ఒక దైవజనులే ఈ పని అనేది. అక్కడ అలాంటి ఏమైనా రాయబడి ఉన్నాయా? ఇప్పుడైతే మేము యేసుప్రభుని నమ్ముకున్నాము, తెలుసుకున్నాము, ప్రతి ఒక్క బాధ్యత అన్నమాట ఒక ఆత్మని, ఒక కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ వెలుగు గురించి చూస్తున్నాము. కేవలం మన కుటుంబంలోనే శాంతి సమాధానం ఉన్నాయి, మేము వెలుగుగా జీవిస్తున్నాం. మళ్ళీ మిగతా కుటుంబం వాళ్ళ గురించి వారు చింతిస్తారు, వాళ్ళ గురించి వారు ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఎవరు తెలియచేస్తారు యేసు ప్రభు గురించి. అది మన డ్యూటీ, అది మన బాధ్యత. అది ఒక చిన్న సాక్ష్యము. ఒక కుటుంబము ఉన్నారు, వాళ్ళు మాత్రము ప్రతి ఆదివారము దేవుడి సన్నిధికి వస్తారు. కుటుంబంలో శాంతి సమాధాన దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మంచిగా జీవిస్తూ కొన్ని నెల కొన్ని సంవత్సరం తర్వాత ఇంకొక కుటుంబం పక్కకి వచ్చారు, అంటే రెంట్కి. వాళ్ళు కూడా విశ్వాసులు. వాళ్ళు కొత్తగా వచ్చారు ఊరి నుంచి, జాబ్ లేకుండా బాధపడుతున్నారు. ఈ విశ్వాసి అందరూ కలిసి ఈ కుటుంబం ఏం చేస్తున్నారు? సాయంత్రం ఆరాధిస్తున్నారు, చర్చ్ వెళ్తున్నారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఈ సాక్ష్యం ఎందుకు మీకు షేర్ చేస్తున్నానంటే కొన్ని మేము కూడా నేర్చుకోవాలి. పక్కనే ఇంకొక విశ్వాసి కుటుంబం వచ్చారు ఊరి నుంచి. వాళ్ళు ఏదో బాధలో సమస్యలు వచ్చారు. మీరు ఏమో హాయిగా మీ పిల్లలతో మీ కుటుంబంతో ఉన్నారు, వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు? ఇది విశ్వాసే కానే కాదు. వాళ్ళు చర్చ్కి వెళ్తున్నారు, తింటున్నారు, కనీసం వాళ్ళకి ఒక పూట భోజనాలు కూడా లేకుండా ఉన్నారు, డ్యూటీ గురించి ఎత్తుకుతున్నారు. ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. అది వెలుగు కాదు, అది దేవుడి బిడ్డలు కాదు. అది మేము దేవుడి బిడ్డలు అంటే దేవుడు ఎలాగ మనకి సమానంగా ప్రేమించారు. 12 శిష్యులకి వేరేగా ప్రేమించారా లేకపోతే సమానంతో ప్రేమించారా? చెప్పండి మీరే. మేము కూడా సమానంతో ప్రేమించాలి, కలిసి ఉండాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఒక జాబ్ ఎక్కడైనా మేము పెట్టించాము, ఎవరికైతే జాబ్ లేదు, ఏమైనా డబ్బులు ఖర్చు అవుతుందా? లేదు కదా. దేవుడు మనకి ఆశీర్వదిస్తారు కదా. వాళ్ళకి ఇల్లు లేదు, కొంచెం ఎత్తికిచ్చాము, మనకి ఆశీర్వాదమా లేకపోతే లేదు? చెప్పండి. చిన్న విషయము. కేవలం పేరుకు మాత్రం మేము చర్చికి వచ్చి ఆరాధిస్తే సరిపోదు. దేవుడు ఏమంటాడంటే మేము ఒక వెలుగుగా జీవించాలి. ఈ కుటుంబము దేవుడికి భయభక్తితో జీవిస్తున్నారని వాళ్ళు తెలుసుకోవాలి, సంతోషించాలి వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు కూడా ఎక్కువగా దేవుడి గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఈరోజు కొన్ని వచనాల ద్వారా కొన్ని నేర్పిస్తున్నారు. ఏంటంటే మేము ఒప్పుగా జీవించాలి, ఒక వెలుగుగా జీవించాలి. కేవలం పేరుకి మాత్రం విశ్వాసి అయితే సరిపోదు. ఈరోజు పేరుకి మాత్రం మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము, చర్చికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మీరు ఆఫీస్లో కానీ, కంపెనీలో కానీ, స్కూల్ కాలేజ్లో కానీ చాలా మాటలు విని ఉంటారు. వాళ్ళ కుటుంబంలో గొడవల్లో కానీ, రోగాల్లో కానీ, అప్పుల్లో కానీ, ఫీజు కట్టకుండా పరిస్థితి కూడా మీరు విని ఉంటారు. భార్యాభర్త మధ్య రకాల సమస్యలు కూడా మీరు విని ఉంటారు. కనీసం ప్రార్థన చేస్తున్నాం మేము. ప్రార్థనకి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతుందా? కనీసం దేవుడి గురించి అని చెప్తున్నామా మేము? ఏమైనా డబ్బులు ఖర్చు అవుతుందా? అంటే కేవలం దేవుడికి తెలిస్తే సరిపోదు. దేవుడు ఏం నేర్పిస్తున్నారు అది కూడా మేము చేయాలి. దేవుడు పిలుపులో 30,000 జీతం పక్కనే పెట్టి రిజైన్ చేస్తూ ఈరోజు నిలబడి ఉన్నాం. కాబట్టి మూడు భాషల్లో దేవుడు ఈరోజు మన సంఘంలో ఆత్మలో కాపాడి ఉన్నారు. హల్లెలూయా. 30,000 30,000 సాలరీ నేనే సాక్రిఫైస్ చేశాను. కాబట్టి ఈరోజు మీ ఆత్మల్ని కాపాడిన దేవుడు నాకు ఆ ధైర్యం ఇచ్చారు. మా కుటుంబంలో కూడా రకరకాల పరీక్షలు సమస్యలు వచ్చింది, డబ్బులన్నీ వేస్ట్ అయింది. కానీ నేను ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ
నేను బ్యాక్ అయిపోకుండా నేను ముందుకనే సాగిస్తూ జీవించాను. ఎందుకు కొన్ని విషయం మీకు తెలియచేస్తుందంటే కొన్ని విషయం మీకు కూడా నేర్చుకోవాలి. ఎంత పెద్ద మనిషి అయినా, డబ్బులున్న మనిషి అయినా, ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు, బాధలు, చింతలు, అప్పులు, కొట్లాడ ఇవన్నీ వస్తుంది. ఇది పక్కన పెట్టేసాను. అమ్మనికి ఏమైనా సమస్య లేదా చెప్పండి మీరే? అమ్మనికి సమస్య ఉంటుందా లేదా చెప్పండి మీరే? ఉండదు కదా. జియో మాలిక్ అంబానీ వాళ్ళు కూడా ఉంటుంది. డబ్బులు ఉన్నాయి కానీ కుటుంబం సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేమేం చేయాలి? అది కాకుండా అందరు ఒక మనుషుతో, ఒక జ్ఞానంతో, దేవుడు ఇచ్చిన వాక్యం సరంగా మేము జీవిస్తే అలాంటి ప్రాబ్లం మాకు రాదు. హల్లెలూయా. ఈరోజు కుటుంబంకి బాధాకరంగా కొన్ని పిల్లలు భార్యాభర్తలు చేస్తున్నారంటే వాళ్ళకి దేవుడు భయం లేదు, వాళ్ళ వాక్యం వినరు కానీ వాక్యం సరిగా వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా కుటుంబానికి కూడా సమస్య వస్తుంది. ఇది మన కుటుంబానికి మంచిది కాదు. నా భార్యకి, నా భర్తకి, నా తల్లిదండ్రికి, నా పిల్లలకి మంచిది కాదు అని ఆలోచిస్తే సమస్య రాదు. హల్లెలూయా. ఉప్పుగా మేము జీవించాలి, ఒక వెలుగుగా జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నారు. ఇలాగ జీవిస్తున్నాము. రండి ప్రార్థన చేద్దాం. ఇచ్చిన వాక్యం ద్వారా దేవుడు మా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు కాక. ఆమెన్.